ॐ अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने निखिलामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादे पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय श्री कृष्ण। నిన్న మనము 14వ అధ్యాయంలో 11, 12, 13 శ్లోకాలు చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము అంటే ఎవరెవరు ఎలాంటి లక్షణాలు ఉంటే ఏ గుణాలు వృద్ధి చెందింది అని మనం అర్థం చేసుకోవాలి అన్నది 3 గుణాల గురించి చెప్పారు. సత్వగుణము అనేది అంతఃకరణంలో చైతన్యము, వివేక శక్తి అవన్నీ కనుక ఉత్పన్నమైన వాళ్ళని చూస్తే వాళ్ళ ఇంద్రియాలతో సహా శరీర ఇంద్రియాల యందు అంతఃకరణంలో మనసు, బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా చైతన్యవంతముగా వివేకంతో, బుద్ధి, జ్ఞాన ప్రకాశంతో ఎవరైతే ఆలోచించగలుగుతూ ఉంటారో వాళ్ళల్లో సత్వగుణము వృద్ధి చెందింది అని తెలుసుకోవాలి. అలా కాకుండా ఎవరికైతే లోభము, ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి, స్వార్థంతో కర్మలు చేయాలి, ఏదో తాను అనుభవించాలి అనే ఉద్దేశంతో కర్మలను ఆచరించేవాళ్ళు అయినప్పటికీ కూడా అశాంతితోటి ఆ విషయభోగాల యందు కోరికలతోటి ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళ లక్షణాలను బట్టి రజోగుణము వృద్ధి అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. తమో గుణము అధికమైనప్పుడు ఆ మానవుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఆ జీవుల్లో వాళ్ళ యొక్క ఇంద్రియాలు, అంతఃకరణంలో ఎటువంటి ఆలోచన శక్తి అంటే వివేకముతోటి ఆలోచించగలిగే శక్తి అనేది పోతుంది. ఇంకా కర్తవ్య కర్మల యందు చేయాల్సినటువంటి కర్మలు ఏవేవైతే ఉన్నాయో శాస్త్రాల్లో పెద్దవాళ్ళు చెప్పినటువంటి కర్మల యందు ఇష్టత చూపించరు. ఇంకా సోమరితనము, ఇంకా వాటిని ఏదో ఒకటి అవహేళనలు చేయడం, అవేవి చేయకుండా అంతఃకరణాన్ని మోహంతో ఉంచేటువంటి పనులు చేసుకుంటూ ఉండడము, నిద్రలో నిరంతరము ఉండడము, ఇలాంటి లక్షణాలతోటి ఎవరుంటారో వాళ్ళల్లో తమో గుణము అధికమవుతుంది, ఉత్పన్నమవుతుంది అని అర్థం చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఏం చెప్తున్నారంటే 3 గుణాల వృద్ధి లక్షణాలు వేరువేరుగా చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు చనిపోయే సమయంలో ఏదైతే ఏ గుణమైతే వృద్ధిలో ఉంటుందో అతనికి ఎలాంటి స్థితి, ఎలాంటి గతి ప్రాప్తిస్తుంది అనేది 2 శ్లోకాలలో ఇప్పుడు చెప్పబోతున్నారు కృష్ణ భగవానుడు. 14వ శ్లోకంలో ఏమని చెప్తారో విందాము. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. తాత్పర్యం: సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించు వారి చేరడి నిర్మలమైన స్వర్గాది దివ్యలోకములను పొందును. దీని యొక్క వివరణ ఏంటో అర్థం తెలుసుకున్నాక చూద్దాము. మొదటి పాదంలో ఏమన్నారండి? యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్. ఇక్కడ దేహభృత్ అని అన్నారండి. దేహభృత్ అంటే మనుషులని దేహభృత్ అనే పదములనే ఉపయోగిస్తారు. కాకపోతే మానవులు అనేది దేహాన్ని ధరించిన వాళ్ళు కాబట్టి దేహి అని కానీ అలా అనుకుంటే దేహభృత్ అనే దానికి సాధారణంగా దేహం ధరించిన వాడు అనే దానికి తేడా ఇక్కడ ఏంటంటే ఎవరైతే దేహము మీద అభిమానము, మమకారము, ఇది నేను అని అంటే ఈ శరీరమే నేను అని అనుకుంటూ నిరంతరము దానికోసమే ఉండేటువంటి వాళ్ళు, అట్లాంటి మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేహభృత్ అని అంటారండి. అలా కాకుండా దేహం మీద మమకారాన్ని దాటేసి, అభిమానాన్ని దాటి ఈ దేహము నేను కాదు అని అనుకొని, అంటే జ్ఞానమే కదా, అది తెలుసుకోవడమే జ్ఞానం కదండి.
ఆ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళని ఈ మామూలు మానవుల నుంచి సెపరేట్ చేసి చెప్పడం కోసం దేహభృత్ అనే పదాన్ని ఉపయోగించారు. అదే కనుక మనుషుడు అనో ఇంకేదన్నా పదమో వాడినట్లయితే అందరినీ కలిపి ఒకే లెక్కలోకి చెప్పినట్లు ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేహభృత్ అని వివరంగా చెప్పారనమాట, ఆ తేడా తెలియడం కోసం. ఇలాంటి దేహాభిమానము కలిగినటువంటి మనుష్యుడు అని అర్థం దేహభృత్ అంటే. యథా దేహభృత్ అంటే ఎప్పుడైతే ఈ మనుష్యుడు, ఎలాంటి మనుషుడు, దేహము మీద అభిమానము ఉన్నటువంటి, అహంకారం మమకారాలు, అభిమాన మమకారాలు ఉన్నటువంటి మనుష్యుడు. ఏమన్నారు? సత్వే ప్రవృద్ధే అంటే సత్వగుణము వృద్ధి చెందుతున్నప్పుడు ఆ మనుష్యుడిలో ప్రళయం యాతి అంటే మృతి చెందుతాడో, ప్రళయం చెందుతాడో అంటే లయమైపోతాడో అని. ఇంకా తూ అనేది ఉంది, సత్వే ప్రవృద్ధే తూ అని ఉంది కదా. ఇక్కడ రెండవ పాదంలో తదోత్తమ విధాం, తదోత్తమ విధాం అంటే తద ప్లస్ ఉత్తమ విధాం. తద తు అంటే అప్పుడైతే, ఎప్పుడైతే మరణిస్తాడో ఆ సమయంలో ఉత్తమ విధాం, ఉత్తమ కర్మలు ఆచరించేటువంటి వాళ్ళు ఎట్లా వెళతారో అని. అలాంటి వాళ్ళు ఉత్తమ విధాం, ఉత్తములు వెళ్ళేటువంటి విధానంలో లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. అమలాన్ అంటే మలము అంటే తెలిసిందే కదండి, దోషము క్లేశము వీటితో కూడి ఉన్న వాటిని మలము అని అంటాం కదా. అమలం అంటే దానికి వ్యతిరేకంగా నిర్మలమైన, ప్రశాంతమైన, సాత్వికమైన, ప్రకాశవంతమైన ఇలాంటి పదాలకి అమలములు అని అంటారు. మలము అనే దానికి వ్యతిరేకం అనమాట. ఇక ఇలాంటి అమలాన్ అంటే నిర్మలములైన లోకాన్ స్వర్గాది దివ్యలోకములను ప్రతిపద్యతే అంటే పొందును. ఎవరికైతే సత్వగుణము వృద్ధి చెందుతుందో ఆ వృద్ధి చెందినప్పుడు ఆ మనుష్యుడు మరణించినట్లయితే అతడు ఉత్తమ కర్మలను ఆచరించే వారు చేరడి స్వర్గం, నిర్మలమైన స్వర్గాది దివ్యలోకములను పొందుతారు. అది సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మరణించినట్లయితే అని అన్నారు. ఒక జ్ఞానికి ఆల్రెడీ వృద్ధి చెందేసి జ్ఞానాన్ని తెలుసుకున్న వాడు కాబట్టి అతన్ని ఈ దేహభృతుల్లో చేర్చకూడదు. కాబట్టి సెపరేట్గా దేహభృత్ అనే పదాన్ని వాడి అలాంటి మనుజుడు మరణిస్తే అని అన్నారు. ఎందుకంటే మామూలుగానే మనము చెప్పుకున్నాం, స్వాభావిక స్థితి వేరే గుణముల యందు వేరువేరుగా ఉంటాయి. కానీ సాత్విక గుణము అంటే రకరకాలుగా ఉంటాయి. ఒకే రోజులో ఒకే మనిషిలో 3 రకాల గుణాలు కూడా ఉంటాయి కదా. కానీ సాత్విక గుణము బాగా వృద్ధి చెందినప్పుడు అలాంటి మనిషి మృత్యువు సమీపించినప్పుడు కూడా అలాంటి సాత్విక గుణమే కొనసాగుతూ ఉంటుంది. ఆ సమయంలో గనక అతనికి మరణము కనుక ప్రాప్తించినట్లయితే ఆ సమయంలో కూడా అతని శరీరము, ఇంద్రియాలు, అంతఃకరణములందు అదే ప్రకాశము, ఏ ప్రకాశము? జ్ఞాన ప్రకాశము అదే ఉత్పన్నమవుతూ ఉంటుంది. అది అలాగ ఉత్పన్నమై ఉన్నటువంటి ఆ సత్వగుణ వృద్ధి అని అంటారు. ఆ వృద్ధిలో ఉన్నప్పుడు చనిపోవడము ఇది ఎలా కలుగుతుందని అనుకున్నామండి? ఈ సత్వగుణ వృద్ధి అనేది అందరికీ కలగదు కదా, కొంతమందికే వస్తుంది అని అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా. పూర్వ సంస్కారాల వల్ల లేదా అంతకు ముందున్న సంస్కారాలు అంతంత తక్కువగా ఉన్నప్పటికీ చుట్టూ ఉన్న సాంగత్యముతోటి కలిసి ఆ సత్వగుణ సాంగత్యముతోటి ఉన్న మనుషులతోటి సంపన్నుల సాంగత్యము ఉన్నట్లయితే కనుక, సత్వగుణ సంపన్నుల సాంగత్యములో ఉన్నట్లయితే కనుక అనుకోకుండా వాళ్ళకి కూడా అంతకు ముందరున్న సంస్కారాల నుంచి దాటి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. అలా నేర్చుకున్నటువంటి సత్వగుణ వృద్ధి యందు మృత్యువు ప్రాప్తించినట్లయితే వాళ్ళకి ఆ స్థితిలో కూడా అలానే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నిర్మలమైన, ప్రశాంతమైన, ఎటువంటి మలములు లేనటువంటి ఉత్తమ దివ్య లోకములు ప్రాప్తిస్తాయి. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి అంటే పుణ్యలోకములు, స్వర్గాది లోకములు ఇవి ప్రాప్తిస్తాయి అని చెప్తున్నారు. ఒకవేళ ఆ లోకాల్లో మనం ఇంతకు ముందర చెప్పుకున్నామండి, 7వ అధ్యాయంలోనో ఏమో గుర్తులేదు సరిగ్గా, అప్పుడు మనం చెప్పుకున్నాము మరణించిన తర్వాత బ్రహ్మకాలం ఇవన్నీ చెప్పుకున్న సమయంలో ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు, భగవద్భక్తులకి ఎలాంటి స్థితి ఏర్పడుతుంది మరణానంతరము అనే దగ్గర మనం అక్కడ చెప్పుకున్నాము. ఎవరైతే భగవద్భక్తులు ఉంటారో భగవంతుని ప్రాప్తి కోసమే తన జీవితాన్ని
ఉండాలి అని అనుకుంటారో వాళ్ళు ఎలాంటి స్థితిని పొందుతారంటే వాళ్ళు కూడా ఇలాంటి దివ్యమైనటువంటి స్వర్గలోకాల ప్రాప్తి వస్తుంది. వాళ్ళు సంపాదించుకున్న పుణ్యం మొత్తము ఖర్చు అయిందాక ఆ పుణ్యలోకాలలోనే గడిపి ఆ తర్వాత మరలా ఆ భగవత్ ప్రాప్తిని కంప్లీట్గా చేయలేరు కదా. చేయకుండానే ప్రాప్తిని పొందకుండానే మరణించినట్లయితే ఆ రోజు మనం చెప్పుకున్నది భగవత్ ప్రాప్తి పొందిన వాళ్ళకి ఇంక మరలా జన్మ మరణ చక్రాల్లో చిక్కుకునే అవకాశమే ఉండదు. అలా కాకుండా సాధన చేస్తూ చేస్తూ మనిషి కనుక మరణించినట్లయితే అతను ఆ పుణ్యాన్ని సంపాదించుకున్న పుణ్యాన్ని అయిపోయినంత వరకు స్వర్గాది లోకాలలో ఉండి ఆ తర్వాత వాళ్ళ సాధనకు అనుగుణమైనటువంటి ధనవంతులు ప్లస్ పవిత్రమైన నడవడిక కలిగిన వాళ్ళు, వాళ్ళ సాధనకి ఎటువంటి ఆటంకము లేకుండా ముందుకు వెళ్ళగలిగేటువంటి స్థితిలో ఉండేటువంటి జన్మలు తీసుకుంటారు వాళ్ళు అని అనుకున్నాం కదా. ఇక్కడ అలాంటి స్థితి వచ్చింది అని అంటే వాళ్ళకి సత్వగుణం సంపన్నులు అయితేనే కదండి భగవత్ ప్రాప్తి సాధనలో ఉండగలిగేది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారనమాట. అక్కడ భగవత్ ప్రాప్తిని కోసం ప్రయత్నం చేసేటువంటి సాధకులు అన్నారు, ఇక్కడ సత్వగుణ సంపన్నులు అని అన్నారు. అభివృద్ధి చెందినప్పుడు మరణించిన సమయంలో వృద్ధి అయిన వాళ్ళు అని. ఏదైనా ఒకటే వాళ్ళకు కూడా ఇలానే ఆ పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఆ సత్వగుణాన్ని నుంచి దాటి శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళడానికి, నిర్గుణ తత్వంలోకి వెళ్ళడానికి, అంటే భగవత్ ప్రాప్తిని పొందడం. నిర్గుణుడు ఎవరండి? భగవంతుడే కదా. ఆ భగవంతుని ప్రాప్తిని పొందినట్లే నిర్గుణ తత్వానికి చేరినట్లయితే. కాబట్టి ఆ నిర్గుణతత్వం కలిగినటువంటి భగవంతుడిని ఆ తత్వానికి వెళ్ళారంటేనే భగవత్ ప్రాప్తి కలిగినట్లు. అలాంటి వాళ్ళకి ఇంకా అసలు జనన మరణ చక్రంలో చిక్కుకునే పనే ఉండదు. అలా కాకుండా సాధనలో ఉండంగా సత్వగుణ వృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో మరణించినట్లయితే కనుక వాళ్ళు ఇలాంటి స్థితికి, ఇలాంటి స్వర్గాది లోకముల్లో చేరతారు అని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే రజోగుణము తమోగుణము ఈ రెండు వృద్ధిలో ఉన్నప్పుడు గనక మనుష్యుడు మరణించినట్లయితే వాళ్ళకి ఎలాంటి గతులు ఏర్పడతాయి, ప్రాప్తిస్తాయి అనేది చెప్తున్నారు. చూద్దాము. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. తాత్పర్యము: రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించునచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అలానే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచ యోనులలో జన్మించుచుండును. దీని యొక్క వివరణ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నాక చూద్దాము. మొదటి పాదంలో ఏమన్నారు? రజసి ప్రళయం గత్వా అంటే రజసి అంటే రజోగుణము వృద్ధి చెందుతున్నప్పుడు, ప్రళయం గత్వా మృతి చెందినవాడు, లయమైపోయినవాడు. ప్రళయం అంటే కర్మ సంగిషు జాయతే కర్మాసక్తులైన మనుషుల యందు జాయతే పుట్టును. తథా ప్రలీనస్తమసి తథా అంటే అలానే, ప్రలీనస్తమసి అంటే ప్రలీన ప్లస్ తమసి. తమసి అంటే తమోగుణము వృద్ధి చెందినప్పుడు, ప్రలీన అంటే ప్రళయం మరణించిన వాడు. మూఢయోనిషు జాయతే. మూఢయోనిషు అంటే ఏంటండి? మూఢయోనులు అంటే 84 లక్షల తిర్యుక్యోనులలో జన్మించినటువంటి జీవరాశులు ఉన్నాయని అనుకున్నాం కదా. ఆ జీవరాశులలో పశుపక్షి కీటకాది మూఢయోనుల యందు జాయతే జన్మించును. ఇదేంటన్నది చూద్దాము. మనకి ముందు నుంచి తెలుసు రజోగుణము ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఆ రజోగుణం వృద్ధి యందు మృత్యువుని పొందడం అంటే ఏంటి? ఇక్కడ అది కదా చెప్పారు. రజోగుణము ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రజోగుణము వృద్ధి చెందినప్పుడు మరణించినట్లయితే అది ఏమవుతుంది? అతను సహజంగానే ఆ రజోగుణ ప్రాబల్యం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉంటుందండి? లోభము, ఆ ప్రవృత్తి ఎలా ఉంటుంది? రాజస భావాలు ఉంటాయి కదా. ఇంకా ఏదో సాధించాలి, ఏదో అనుభవించాలి, కర్మలు చేస్తూనే ఉంటారు. ఆ కర్మలతోటి ఆ మనస్సు, ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ కూడా ఆ శరీరము నుండి విడిపోయినప్పుడు మరణించిన సమయంలో వీటితో సహా జీవాత్మ సంబంధము విచ్ఛేదం అయిపోతుంది. ఇంకా వాడు అనుభవించిన కర్మలు అన్నీ కూడా ఎంతవరకు అనుభవించాడో అన్నిటినీ వదిలేసుకోవాల్సి వస్తుంది. మరణంతో ఒక్క జీవాత్మ మాత్రమే వెళ్ళిపోతుంది కదా.
అలాంటి సమయంలో ఆ జీవాత్మ వదిలేసే సమయంలో ఆ శరీరంలో ఆ మనస్సు ఆ ఇంద్రియాలు ఆ ప్రాణాల్లో సహజంగా ఏ గుణాలైతే ఉంటాయో అవన్నీ విచ్ఛేదం జరిగిన కదా. అలా విచ్ఛేదము జరగడమే మృత్యువు. అది సత్వగుణముతో వృద్ధి చెందిన సమయం కానీ, తమో గుణము వృద్ధి చెందిన సమయం కానీ, రజోగుణము వృద్ధి చెందిన సమయం కానీ, ఏదైనా కానీ ఒక మనుష్యుడు ఏ గుణాలతోటి తన జీవితం మొత్తం గడిపినా మరణించిన సమయంలో అప్పటికప్పుడు సత్వగుణము రమ్మంటే రాదు. ఎందుకంటే అతని శరీరము మనస్సు ఇంద్రియాలు ప్రాణాలు అన్నీ కలిపేసేసి అతని జీవితం గడిచింది. ఇంకా దాన్ని సెపరేట్ చేయడానికి లేదు. సాధనతోటి మాత్రమే చేయగలుగుతారు. ఒక్క సంకల్పం ఏదో అంటారు చూడండి, ఇప్పటి నుంచి ఎందుకు, మరణ సమయంలో నారాయణ అని అప్పుడు స్మరిస్తే చాలు దేవుణ్ణి, ఇప్పటి నుంచి ఎందుకు అని అంటారు. అది రజోగుణ ప్రభావం ఉన్నవాళ్ళు అనమాట. ఇప్పటి నుంచి ఎందుకు, చాలా సమయం ఉంది, అప్పుడు చూసుకోవచ్చు అని అంటారు. కానీ అండి ఇక్కడ ఇది చెప్తాను. ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, ఈ స్థూల శరీరం ఆయన చెప్పింది ఏంటంటే దేహాన్ని మూడుగా విభజించారని చెప్పాను కదా. స్థూల దేహము, స్థూల ఉపాధి, సూక్ష్మ ఉపాధి, కారణ ఉపాధి మూడిటిగా విభజించారు కదా మొత్తము ఈ క్షేత్రముని కలిపి. అయితే స్థూల దేహము అనేది అందరికీ తెలిసిందే కదా. బయట ప్రకృతిలో ఉన్నటువంటి పంచమహాభూతాలే ఈ స్థూల దేహంలో అన్నీ అవే ఉన్నాయి. భూమి, నీరు, నిప్పు, ఆకాశము, వాయువు అన్నీ అవే వాటితోటి ఈ దేహంలో ఉన్నాయని మనం చెప్పుకున్నాము. సో అదే పంచమహాభూతాలు శరీరంతో ఉన్నాయి. మరి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేది అంతఃకరణ కదా, అది కంటికి కనపడవు కదా. ఈ బయటకు కనిపించేటువంటి నీరు, నిప్పు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. స్పర్శ ద్వారా వాయువును తెలుసుకుంటున్నాం. అన్నీ కనిపించేవి కాబట్టి స్థూల దేహం కూడా కనిపిస్తుంది. కనిపించే విధంగా ఏర్పడింది. మరి ఇవి కనపడవు. లోపల ఉన్న అంతఃకరణ చతుష్టయం అనేది కనపడదు ఎవరికి వాళ్ళకి. ఫీల్ అవ్వడం తప్పితే నా మనసు ఇలా ఉంది, నా బుద్ధి ఇలా ఉంది, నేను అని ఆ శరీరాన్ని ఆపాదించుకొని చెప్పటము ఏదైనా కానీ అది సూక్ష్మ రూపంలో ఉంటుంది. అంటే ఈ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి అంతఃకరణం ఎలా ఏర్పడుతుందంటే, ఈ పంచభూతాలు సూక్ష్మ రూపంలో అంటే సూక్ష్మ పంచభూతాలు తోటి రజోగుణము కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది, అంతఃకరణ చతుష్టయం ఏర్పడుతుందంట ఆ రజోగుణం కలగడం వల్ల. అందువల్ల ఆ మనసు, బుద్ధి, ఆ మనసు ఎప్పుడు కూడా ప్రాపంచికమైన దీనివైపు లాగేస్తూ ఉంటుంది. కాకపోతే ఎవరికైతే అంటే అక్కడ వివేక శక్తి తక్కువ ఉంటుంది రజోగుణం కలవడం వల్ల. కాబట్టి బుద్ధి కూడా అటే వెళ్ళమని ఇప్పుడు దుర్యోధనుడు అదే కదా చెప్పింది. నా మనసు నా బుద్ధి అదే చెప్తుంది, నాకు అధర్మమే చెయ్యమని చెప్తుంది. అందుకని అదే చూస్తున్నాను. ఎందుకంటే రజోగుణమే ఎక్కువగా ఉన్నప్పుడు బుద్ధి కూడా అదే సలహాలు ఉంటుందన్నమాట అక్కడ. అందుకని ఈ సూక్ష్మ రూపంలో రజోగుణము మిళితమైనప్పుడు అంతఃకరణ చతుష్టయం ఏర్పడుతుంది. అదే సూక్ష్మ రూపంలో పంచమహాభూతాలకి తమో గుణము మిళితమైనప్పుడు కారణ ఉపాధి ఏర్పడుతుంది. కారణ ఉపాధి అదే కదా మాయ అలా కప్పి ఉండడం వల్ల ఆత్మని, కారణ ఉపాధి అడ్డుగా ఉండడం వల్లే ఆత్మ తన ప్రకాశాన్ని తానుగా తెలుసుకోలేకపోతుందని మనం అనుకున్నాం కదా అప్పుడు. కాబట్టి అక్కడ తమో గుణము సూక్ష్మ రూపంలో కప్పి ఉంచడం వల్ల కారణ ఉపాధి ఏర్పడుతుంది, అజ్ఞానము అని అనుకున్నాము అని చెప్తారనమాట ఆదిశంకరాచార్యుల వారు. ఇక్కడ ఇది ఇలా ఏర్పడిపోయినటువంటి సూక్ష్మ రూపంలో ఏర్పడినవి అప్పటికప్పుడు మరణ సమయంలో వచ్చినప్పుడు తీసేసుకోవాలంటే అవ్వదు. సాధన ద్వారా మాత్రమే ఒక గుణం నుంచి ఒక గుణమునికి మారే అవకాశం ఉంటుంది. అలా శుద్ధ సాత్వికం దాటి నిర్గుణంకి వెళ్ళిన దాకా కూడా ఈ అక్కడక్కడ అప్పుడప్పుడు ఎంత సాధనలో ముందుకెళ్తున్నా కూడా మళ్ళీ గత జన్మల్లో సంస్కారాలలో ఉండిపోయినటువంటి ఆ తమోగుణ, రజోగుణ లక్షణాలు సత్వగుణం దాకా వచ్చినా కూడా కలిసి కనిపిస్తూనే ఉంటాయి ఏదో ఒక సమయంలో. కాకపోతే వాటి రేషియోలు తేడాగా ఉంటాయి ఆ జీవుడి యొక్క సంస్కారాలను, సాంగత్యాలను బట్టి అని మనం అనుకున్నాము. ఇక్కడ ఇదే జరుగుతుంది. రజోగుణం వృద్ధి జరిగినప్పుడు, ఆ మృత్యువు పొందినప్పుడు అక్కడ ఆ సత్వగుణమైనటువంటి రేషియో, ఆ పాళ్ళు తక్కువగా ఉండడం వల్ల ఆ కర్మలయందే ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఈ పనులు చేయకుండానే వెళ్ళిపోతున్నాము, అవే నా పిల్లలకి మనవాళ్ళకి వాళ్ళకు కూడా నేను ఏర్పరచకుండానే వెళ్ళిపోతున్నానే, తర్వాత వాళ్ళకి ఏమవుతుందో, లేదా నేను అది ఇంకా అనుభవించాలనుకున్నాను. వాళ్ళు ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు అనుభవిస్తారు, ఇప్పుడు వయసు అయిపోయి మరణం సమయంలో జరుగుతున్నప్పుడు కూడా ఇంక మనసు మాత్రం వయసు మళ్ళదు కదండి, అది ఎప్పుడు నిత్యనూతనంగా పరిగెత్తిస్తూ ఉంటుంది కదా మనిషిని. ఇంకా అనుభవించలేకపోయామే అని ఇంకా ఆ రజోగుణ ప్రాబల్యంలోనే ఉంటారు. అలా ఉన్నవాళ్ళు
మరణించేస్తే ఆ కర్మాసక్తులైన మళ్ళీ ఎలాంటి వాళ్ళల్లో పుడతారు అంటే కర్మలు చెయ్యాలి, ఇంకా నేను అనుభవించాలి అని సేమ్ అదే రజోగుణం ఎక్కువగా ఉండి కర్మల మీద బాగా ఇష్టం ఉండి చేసేటువంటి ఆసక్తి ఉన్న మనుషులలోనే మరలా జన్మ తీసుకుంటారు మనుషులుగా. అదే తమోగుణము వృద్ధి చెందిందనుకోండి, అలా ఉన్నప్పుడు మరణించినట్లయితే వాళ్ళకి అజ్ఞానం, ఇంకా ఏది ఉండదు. తామస భావాలు బాగా ఉంటాయి. ఎందుకంటే అసలు ఏమాత్రం కూడా జ్ఞానము ప్రకాశించటము ఇంకా అసలు అవేమీ ఉండవు. జ్ఞానం అనేదే వాళ్ళకి తెలియదు, అజ్ఞానం. ఇంకా పైగా ఏంటి, మంచి వైపుకు వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఇష్టం చూపరు. ఎందుకని చూపించరు అంటే వాళ్ళు తమోగుణంతో చెయ్యడానికి మనసు వాళ్ళకి ఒప్పదు. ఆ మంచి పనులు చేద్దాము, ఏదైనా ఒకళ్ళకి మంచి చేయడమో లేదా ఇంకేదైనా కర్మలు చేద్దాము, సేవా కర్మలు, ఇలాంటి భావాలు వాళ్ళకి రావు. కానీ మెచ్చుకుంటే వాళ్ళు ఎక్కడ తక్కువైపోతారు. అందుకని ఎదుటి వాళ్ళు చేసిన వాళ్ళను కూడా నిత్య అవహేళన చేస్తూ ఏదో ఒక రకంగా వాళ్ళని తప్పు పట్టిస్తూ, అంటే ఎవరో మంచి కర్మలు బాగా డబ్బులు ఖర్చు పెట్టి చేసినా బాగా సంపాదించారు కదా, ఏం చేస్తాడులే ఖర్చు పెట్టక, బాగా ముదిరిపోయి ఉన్నారు కదా, ఇలాంటి కామెంట్స్, అవహేళనలు చేయడం. అంటే వాళ్ళు చెయ్యరు, వాళ్ళ దగ్గర ఉన్నా కూడా చెయ్యరు. ఒకవేళ వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ తక్కువగా కనిపిస్తారోనని అవహేళన. సోమర్తనము, వాళ్ళు చేయడానికి సోమర్తనం ఉంటుంది కదా, మగతగా మత్తుగా అజ్ఞానం అనేది వాళ్ళకి ప్రకోపించి ఉండడం వల్ల నిద్రలోని ఇలాంటి లక్షణాలతో ఉంటారు. కాబట్టి అలానే ఉంటారు వాళ్ళు. ఎక్కువగా కనపడడానికి ఇష్టపడతారు, వాళ్ళు ప్రయత్నం చెయ్యరు, ఎదుటి వాళ్ళని వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిలో ఒప్పుకోలేరు. కాబట్టి వాళ్ళని దిగజార్చడానికి ఏవో ఒకటి తప్పుగా మాట్లాడడము ఇలాగ చేస్తుంటారు. వాళ్ళ లక్షణాలు కదా అవి. ఇలాంటప్పుడు అలాంటి లక్షణాలు వృద్ధి చెందినప్పుడు వాళ్ళు మృతి చెందితే వాళ్ళు ఏం చేస్తారు అంటే అంతే తమో గుణము బాగా ఉన్నటువంటి లక్షణాలతోటి జీవులలో జన్మ తీసుకుంటారు, మానవులలో. అది కాకపోతే వాళ్ళ లక్షణాలలో తమో గుణము ఇంకా ఎక్కువగా అయిపోతూ ఉంటే, ఏ మార్పు రాకపోతే నీచ యోనుల్లో జన్మ తీసుకునే తిర్యగ్యోనుల్లో, అంటే 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి పశు, పక్షి, కీటకాలు, పతంగాలు, వృక్షాలు, లతలు, ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి నిద్ర తామసము ఎక్కువగా ఉందనుకోండి, మొద్దులాగా ఉండడం. జన్మలు మనకి మానవులకి ఎలా వస్తాయండి, మనకు అందరికీ జ్ఞానులకి అందరికీ తెలిసిందే. ఏమని మన ఖనిజ సామ్రాజ్యంలో జన్మలు తీసుకుంటాం, కొన్ని వందల జన్మలు తీసుకుంటాం. అంటే రాళ్ళుగానో రప్పలుగానో కొండలుగానో పుడతాం. అలా కొన్ని జన్మలు అలాగా పడుంటాం, జడంగా ఉంటాం. ఆ తర్వాత చైతన్యం అనే కలిగినటువంటి అంటే స్థావరంగా ఉంటాం. ప్రాణం ఉంటుంది కానీ స్థావరంగా చెట్లు, లతలు, ఇలాంటివి జన్మలు తీసుకుంటాం. కొన్ని వందల జన్మలు అలా తీసుకున్న తర్వాత ఇంకొంచెం పెరిగి జంతు జన్మల్లోకి వెళ్తాము. తన ఆహారం కోసం పరిగెత్తడము, తన నీడ చూసుకోవడము, ఇలాంటి ఆలోచనలతో మనసు మాత్రమే పనిచేసేటువంటి జంతు సామ్రాజ్యంలో కొన్ని వందల జన్మలు తీసుకుంటాం. అక్కడ కూడా దాటి ఇంకా కొంచెం బుద్ధి వికసించి వివేక శక్తి పెరుగుతూ ఉంది మంచిగా అనుకున్న సమయంలో మానవ జన్మల్లోకి వస్తాం. ఇలాగ 4 రకాల జన్మలు దాటుకుంటూ తప్పితే మనుష్య జన్మ. అందుకే అంటారు మానవ జన్మ అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకదు అని. అక్కడికి వచ్చి కూడా ఇంకా మనకు ముందుకు పోవడానికి ప్రయత్నించకుండా ఇంకా తమో గుణంతోనే ఉంటే తిరిగి ఆ తమో గుణము ఉన్నటువంటి జీవుడు మాత్రమే క్రింది జన్మలకు పడిపోయే అవకాశం ఉంటుంది. పశువులు, పక్షులు, కీటకాలు, ఇవన్నీ వీటిల్లో ఏదో ఒక జన్మలో అతనిలో ఉన్నటువంటి అజ్ఞాన ప్రభావాన్ని బట్టి, తామస భావాలను బట్టి కింద జన్మలకు పడిపోయే అవకాశం అనేది వస్తుంది అనేది ఈ 2 శ్లోకాలలో 3 గుణాలు ఉన్న వాళ్ళు మృతి చెందినప్పుడు ఎలాంటి జన్మలు వాళ్ళకు వస్తాయి అనేది అంటారు. కానీ చాలామంది అంటారు కదా, ఒకసారి మనిషి జన్మ వచ్చిన తర్వాత ఇంకా నీచ స్థాయి జాతులలో జన్మల్లో పడిపోవడం సంభవం అవ్వదు అని అంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే వస్తుంది అని అంటారు. కానీ ఇక్కడ కృష్ణ భగవానుడు క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఆత్మకు మానవ దేహము శాశ్వతముగా ఇచ్చివేయబడింది కాదు. ఈ శ్లోకంలో అదే చెప్పి ఇప్పుడు దాని అర్థం అదే కదా.
ఎప్పుడైతే తమో గుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటగాది నీచయోనుల్లో జన్మిస్తారు అని చెప్పారంటే, నువ్వు మనిషిగా పుట్టినా ఇదే నీకు శాశ్వతం అనుకుంటున్నామేమో, అది శాశ్వతము కాదు అని క్లియర్గా చెప్పినట్లే. కాబట్టి ఎవరైతే దానిని ఆ జన్మని సరిగ్గా వాడుకోరో వారు జంతువుల్లోకి వెళ్ళిపోవాల్సిన ప్రమాదం అనేది ఒకటి ఉంటుంది. ఈ విధంగా అన్ని మార్గాలు అన్ని సమయాల్లో తెరిచే ఉంటాయి. తనకు ఉండే గుణాల ఆ తీవ్రతను బట్టి, ఆ ఆసక్తి, దాని తత్పరత అంటారు. తత్పరత గురించి వెనకటి శ్లోకాల్లో బాగా చెప్పారు కదా. ఆ తత్పరతను బట్టి ఆత్మ ఆధ్యాత్మిక పురోగతిలోకి పైకి వెళ్ళవచ్చు, లేదా అదే స్థాయిలో అలానే ఉండిపోవచ్చు. రజోగుణం వాళ్ళు అంతే కదా, కర్మలు చేసి 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 మరలా కర్మాసక్తి ఉన్న మనుషుల్లోనే జన్మ తీసుకుంటారు కదా. లేదా ఇంకా తక్కువ స్థాయికి పడిపోవచ్చు, అంటే తమో గుణములో ఉండి దాన్ని దాటలేకపోవడం వల్ల కింద స్థాయిలో పడిపోవచ్చు. ఈ అవకాశాలు ఉంటాయి అని కృష్ణ భగవానుడు ఈ 2 శ్లోకాల్లో క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ ఫలితాలు ఇలా ఉంటాయని చెప్పిన తర్వాత ఈ 2 శ్లోకాల్లో ఒక సమయంలో ఒక గుణము, మరి ఒక సమయంలో మరి ఒక గుణము ఇలా వస్తాయి అని అనుకున్నాం కదా. ఒకే వ్యక్తిలో ఉంటాయి అని అనుకున్నాం కదా. ఈ గుణాలు ఎట్లా పెరుగుతాయి, ఒక సమయంలో ఒక గుణము, ఇంకొక సమయంలో ఇంకొక గుణము ఎలా పెరుగుతాయి అనే దానికి సమాధానంగా కృష్ణ భగవానుడు 16వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారో విందాము. కర్మణః సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము అని చెప్తున్నారు. ఇక్కడ అర్థం తెలుసుకొని శ్లోకానికి అప్పుడు వివరణలోకి వెళ్దాము. మొదటి పాదంలో ఏమన్నారు? కర్మణ సుకృత స్యాహు. సుకృత స్యాహు అంటే సుకృతస్య ప్లస్ ఆహు అనండి. కర్మణ సుకృతం స్య అంటే ఏంటి? శ్రేష్టమైన సుకృతములైనటువంటి కర్మకు, శ్రేష్టమైన కర్మకు సాత్వికం నిర్మలం ఫలం ఏముంటుంది? సాత్వికం అంటే సుఖము, జ్ఞానము, వైరాగ్యాదేటువంటి ఇట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి సాత్వికమైనటువంటి నిర్మలం ఫలం, నిర్మలమైన ఫలము ఫలిస్తుంది, లభిస్తుంది. ఇందాక సుకృత స్యాహు అన్నారు, సుకృత ప్లస్ ఆహు అని అన్నారు కదండి. ఆహు అంటే అనడం, అందురు. ఏమని? శ్రేష్టమైన కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి సుఖ, జ్ఞాన, వైరాగ్యాది సాత్వికమైన నిర్మలమైన ఫలము లభించును అని అందురు, ఆహు అందురు. రెండో పాదంలో ఏమన్నారు? రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. రజసస్తు ఫలం దుఃఖం అంటే రజస ప్లస్ అస్తు అనమాట. రజస అంటే రాజస కర్మలకు ఫలం ఏంటండి? ఫలం అంటే ఫలము, దుఃఖం దుఃఖము అనియు. అలానే అజ్ఞానం తమసః ఫలం. తమసః అంటే తామస కర్మకు ఫలము, అజ్ఞానము అనియు ఆహు అందురు అని అన్నమాట. ఇది ఎలా తీసుకోవాలి? మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శాస్త్రవిహిత కర్మలు ఎవరైతే సాత్వికంగా ధర్మంగా, శాస్త్రవిహిత కర్మలు అంటేనే ఎవరు ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా ప్రవర్తించాలి, దీనికి సంబంధించి చెప్పే కదా. ఆ కర్తవ్య కర్మలు ఎవరైతే కరెక్ట్గా చేస్తారో అలాంటి కర్మలని శ్రేష్టమైన కర్మలు అంటే సుకృతస్య అనే పదాన్ని ఇక్కడ, ఆ పదాన్ని శ్రేష్టమైన కర్మలు అని అన్నారు. ఇలాంటివి కనుక చేస్తూ ఉంటే ఆ కర్మ సంస్కారాలు చేయడం వల్ల అంతఃకరణంలో వాళ్ళకి ఆ నిర్మలం, సాత్వికం నిర్మలం ఫలం అని అన్నారు. సాత్వికమైన అంటే జ్ఞానము సంబంధించినటువంటి మంచి ఇవి దివ్యమైనటువంటి ప్రకాశమయ లోకాలు వాళ్ళకి మరణానంతరము లభిస్తాయి అని అర్థం అన్నమాట. ఇక్కడ వాళ్ళకి సుఖము, వైరాగ్యము, జ్ఞానము కలిగినటువంటి ఫలాలు లభిస్తాయి. ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? మరి రాజస కర్మల వాళ్ళకి దుఃఖము, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కర్మలు చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి, వాళ్ళ భోగలాలస. ఇప్పుడు వాళ్ళు
వాళ్ళకన్నా ఓకే నేను బాగున్నాను, ఇప్పటి వరకు నేను మంచిగా కర్మలు చేశాను, నేను అనుకున్నది సాధించాను, నాకు నా పిల్లలకి సరిపడా సంపాదిస్తున్నాను, ఉద్యోగం, నాకు ఇల్లు ఉంది, అంతవరకు ఉంటారు. పక్కన వేరే వాళ్ళు ఇంకేదైనా భోగము తినకన్నా ఎక్కువగా ఉన్నారు అంటే దాని మీదకి పోతుంది. దీన్ని దాటి అది కూడా నేను అనుభవించాలి, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి, అది అయిన తర్వాత దాన్ని దాటి ఇంకొకటి అనుభవించాలి. అది అలా అలా దానివల్ల ఏమవుతుంది, చివరికి వాళ్ళకి అనుభవిస్తుంటారు కానీ ఆ లాలస, ఆ భోగ లాలసకి అంతు ఉండదు. ఒకటి పోతే ఇంకొకటి. ఎందుకంటే ఆ ముందరే అనుకున్నాము ఎందుకు ఉండదు అని. అతడు కాదు కదా అనుభవిస్తుంది. ఆ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతోటి సంపర్కము చెందడం వల్ల జరిగేటువంటి తాత్కాలిక ఉపశమనం, ఆ శాంతి, ఆ సంతోషం అనేది ఉంటుంది, ఆనందము. అది ఇంద్రియాలు అనుభవిస్తున్నాయి కాబట్టి, జీవుడు అనుభవించట్లేదు కాబట్టి నిరంతరము మళ్ళీ అసంతృప్తిగానే ఉంటుంది. ఆ వృత్తి జ్ఞానంగానే ఉండిపోతుంది, స్వరూప జ్ఞానం కింద రావట్ల. అది లడ్డు తిన్నప్పుడు వృత్తి జ్ఞానంగా ఎలా ఉంటుందని నేను చెప్పాను కదా, అది ఆ ఇంద్రియము అనుభవించింది, ఇంద్రియ భోగాలు అనుభవించింది కాబట్టి అది తాత్కాలికంగానే ఉండిపోతుంది. అది కంప్లీట్ అవ్వట్లా. కంప్లీట్ చేసుకోవడం కోసం మరలా ఇంకొక కర్మలు చేసుకుంటూనే ఉండడం వల్ల అతనికి సుఖం ఎప్పటికీ రాదు, చివరికి దుఃఖాలే ఉండిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, ఆ దుఃఖాల వల్ల మరలా జనన మరణ చక్రములో పడాల్సి వస్తుంది. ఆ దుఃఖము తీరడం కోసం ఈసారి ఇంకా మంచి కర్మలు చేసి ఇంకా అనుకున్న భోగాలను అనుభవించాలి అనేటువంటి ఆసక్తులను పెట్టుకొని అలాంటి ఎవరి జన్మకి వాళ్ళే క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉందండి. భగవంతుడు మనకి ఇచ్చారు, మనకి కర్మ రాశాడు అని అనుకుంటాము, కానీ ఆ భగవంతుడు రాయడు. ఆయన మనం చేసినటువంటి పుణ్యకార్యములు పాపకార్యముల లిస్టుకి తగ్గట్టుగా ఇవి కర్మకి ఇట్లాంటి ఫలితాలు నువ్వు అనుభవించాలి అంటే వాటిల్లో ఏది తీసుకుంటే ఎలా వెళ్తాము అనే దానికి మనమే సెలెక్ట్ చేసుకొని వస్తాము. ఎందుకు, ఏదైనా ఒక రోగము వచ్చింది అని అంటే అదేదో పాపం చేసిన దానికి ఏదో అనుభవించాలి, కానీ దాన్ని కూడా క్రియేట్ చేసుకొని మనము ఇదే కావాలని చాయిస్ తీసుకుంటాం. ఎందుకు, ఆ రోగము రావడం వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకుంటాం. గత జన్మలో నేర్చుకోలే, ఈ జన్మలో నేర్చుకోవాలి, నెక్స్ట్ జన్మలో ఎట్లయినా దాటాలి కదా. తమో నుంచి రమోకి, రజోగుణం నుంచి సత్వగుణానికి దాటాలి, దాటుకుంటూ పోవాలి మనిషి. లేకపోతే మరలా తిర్యక్యోనుల్లో పడిపోతాడు కదా. ఆ జీవుడు మానవుడిగా మనసుతోటి ఉన్నప్పుడు తెలియదు, మరలా ఆత్మస్థాయికి మరణానంతరం ఆత్మగా వెళ్ళిపోయిన తర్వాత తాను చేసిన తప్పులన్నీ, అరే నేను ఇలా చేయాల్సింది ఇది చేయలేకపోయాను అనే జ్ఞానం అనేది అప్పుడు తెలుస్తుంది, ఆత్మగా ఉన్నాడు కాబట్టి. అందుకని మరలా తన ఉన్నతికి ఏం కావాలి అనే పరిస్థితుల్ని తానే క్రియేట్ చేసుకుంటాడు. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి రోగాలు, ఎలాంటి కష్టాలు ఏది తీసుకుంటే తాను ముందుకెళ్తాడు. ఆ సమయంలో తను నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకొని యాక్సెప్టెన్సీ అనేది పెంచుకొని దాని ద్వారా ఉన్నత స్థితికి ఎదగడానికి కావలసిన పరిస్థితులను తానే సృష్టించుకోవడం జరుగుతుంది. అందుకే మనం ఎంత చేసినా మన కర్మను మనమే డిజైన్ చేసుకొని వస్తాం కాబట్టి భగవంతుడు తీసేయలేడు, కర్మని ఎవరు తీసేయలేరు, ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే అని అంటారు కదా. మనమే సృష్టించుకొని వచ్చాము, ఇప్పుడు తీసేయమని భగవంతుని అడుగుతాము. కానీ లేదు, మరలా నువ్వు రావాలి అని అనుకుంటా, అంటే ఇక్కడ నేను డాక్టర్ని అవ్వాలి అని డిజైన్ తీసుకొని వచ్చిన తర్వాత ఏ ఉద్దేశంతో నువ్వు డాక్టర్ అవ్వాలనుకొని డిజైన్ చేసుకున్నావో అది ఉండదు కాబట్టి ఈ జన్మలో మాయలో ఉండి ఇది మనకు నచ్చక నేను కలెక్టర్ని అవ్వలేదు అని అనుకొని ఎంత ప్రయత్నం చేసినా ఈ జీవితంలో అతను కలెక్టర్ అవ్వలేడు. ఎందుకంటే నువ్వు డిజైన్లో అది అయిపోయింది. నీకు కావాలంటే మరుజన్మకే మళ్ళీ డిజైన్ చేసుకోవాలి, ఆ కోరిక కనుక పెంచుకుంటే. ఈ జన్మలో పెంచుకుంటూ ఇంకోటి కావాలి అని అనుకుంటే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకొక జన్మ అనేది మళ్ళీ తయారు చేసుకోవాల్సిందే. కాబట్టి అక్కడ ఆ రజోగుణము తోటి ఏ కర్మలు చేయాలని అనుకుంటామో అజ్ఞాన కారణంగా ఆ కాసేపు ఆ భోగాలన్నీ సుఖాలుగా కనిపించినప్పటికీ కూడా అవన్నీ దుఃఖాలే కాబట్టి వాటిని మరలా పూర్తి చేసుకోవడం కోసం మరల జన్మ తీసుకుంటూనే ఉండాలి. అదే తామస గుణంలో ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళ కర్మలకు ఫలము అజ్ఞానమే అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇందాక చెప్పుకున్నాం కదా ఎలాంటి లక్షణాలతో ఉంటాయని అనేది. మరి అలాంటి లక్షణాలు తమో గుణమే అధికంగా ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళకు ఉంటే మరణానంతరము కూడా వాళ్ళకి ఆ జడ యోనులు ఎందే, అంటే రాళ్ళు రప్పలు కానీ జడాలు అలాంటి యోనుల్లోనే జన్మ లభిస్తుంది. అంటే వాటి ఫలము అజ్ఞానమే అని అంటున్నారు. ఎందుకంటే ఇది ఎలా చెప్పుకోవాలంటేనండి, ఒక దీపము
నిశ్చలంగా చక్కగా వెలుగుతుందనుకోండి, ఆ వెలుతురులో చుట్టూ ఉన్నవాళ్ళు పుస్తకాలు పెట్టుకొని చదువుకొని కూడా చదువుకుంటారు. అది కదలకుండా నిశ్చలంగా జ్ఞాన ప్రకాశాన్ని, అంటే దివ్యమైన ప్రకాశాన్ని ఇస్తుంది, కాంతిని చుట్టూ ప్రసరింపజేస్తుంది. కాబట్టి ఆ ప్రకాశంలో అందరూ చదువుకోగలుగుతారు. అదే ఆ దీపం ఇలా 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 కొట్టుకుంటూ ఉందనుకోండి, గాలికి కొట్టుకున్నట్లు, అప్పుడు ఆ చదువుకునే వాళ్ళు చదువుకోగలుగుతారా? చదువుకోలేరు కదా. దానికేమైనా స్థిమితం ఉంటుందా? దానికి స్థిమితం ఉండదు కదా. అది రజోగుణ ప్రభావం. మొట్టమొదట ఉన్న స్థాయి ఏంటి? తమోగుణ సత్వగుణ ప్రధాన లక్షణం అనమాట. అది అలాగ నిశ్చలంగా వెలుగుతుంటుంది, నిర్మలంగా ప్రకాశంగా. రెండోది అదే. మూడోది అనుకోండి, అసలు ఆరిపోతుంది, కొట్టుకొని ఆరిపోయి ఆ పొగ కమ్మేసుకొని ఆ ఒత్తిలో నుంచి ఆ పొగ వస్తూ ఒకలాంటి దుర్గంధాన్ని కూడా, ఆ ఒత్తి కాలిపోయినప్పుడు ఒకలాంటి వాసన కూడా వస్తుంది కదా. అలా వాసన వస్తుంది. ఇంకా చీకటి అనేది ఉండదు. చీకటిలో తానేది పొందలేడు, ఎదుటి వాళ్ళకు కూడా ఏమీ ఉపయోగపడడు, ఇంకా ప్రకాశం అనేది ఉండదు. కాబట్టి ఇలా 3 రకాల గుణాలు 3 రకాల ఫలితాలను ఇస్తాయి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ సత్వగుణము ప్రధానంగా ఉన్నవాళ్ళు నిస్వార్థంగా, స్వచ్ఛంగా, సద్గుణాలతోటి, జ్ఞానంతో ఉంటారు. కాబట్టి వారి యొక్క పనులు మిగతా వారితో పోలిస్తే నిష్కామ్యంగా, అసలు వాళ్ళ స్వార్థం కోసం చేయరు, పవిత్రమైన ఉద్దేశంతో ఉంటాయి. ఆ ఫలితాలు ఎలా ఉంటాయి? పక్క వాళ్ళను కూడా ఉద్ధరించేటట్లుగా ఉంటాయి, తృప్తినిచ్చేవిగా ఉంటాయి. అదే రజోగుణంలో ప్రభావం ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ మనసు, వాళ్ళ ఇంద్రియాలు, కోరికలతోటి ఎప్పుడూ ఎగ్జైట్మెంట్, ఉద్వేగానికి గురవుతూ ఉంటారు. కాబట్టి దాని వెనక నేను ఇది చేశాను, నేను అలా చేశాను అని సొంత గొప్పలు చెప్పుకుంటూ వారికి వాళ్ళు తమ యొక్క, అంటే వారి యొక్క ఇంద్రియ తృప్తిని మాత్రం వాళ్ళకు ఉంటుంది. ఇంకా వాళ్ళు చేసే పనులు కూడా ఆ ఇంద్రియ భోగానుభవాల కోసమే ఉంటుంది. ఇది చేయడం వల్ల ఇందాక మనం అనుకున్నట్లుగా ఆ ఇంద్రియమైన కోరికలను, ఆ ఇంద్రియ వాంఛలను ఇంకా పెరిగేటట్లు చేస్తాయి. అదే తమో గుణము ప్రబలంగా ఉన్నవాళ్ళు శాస్త్ర ఉపదేశాలు పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మంచి నడవడిక, అసలు అది ఏమాత్రము గౌరవమే ఇవ్వరు. ఎవరైనా సత్ప్రవర్తనతో ఉన్న వాళ్ళ పట్ల కూడా గౌరవాలు ఇవ్వరు. వాళ్ళ వరకు వాళ్ళు పాప పనులు చేస్తూ ఎప్పుడూ వక్ర బుద్ధితోటి భోగ విలాసాలను అనుభవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళని ఇంకా మోహభ్రాంతి, నేను ఈ శరీరము, నేను అనేటువంటి మోహభ్రాంతికి నెట్టేస్తుంది. ఈ విధంగా ఈ శ్లోకంలో ఈ 3 రకాల వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటాయి అనేది చెప్పడం జరిగిందండి. ఇదండి ఈరోజు మనం చెప్పుకున్న